మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. ఎన్హెచ్ఆర్సీ సీరియస్ కామెంట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ పైన జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటన పైన గత వారం రోజుల నుంచి మీడియాలో వస్తున్నటువంటి కథనాలన్నిటిని కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటన పైన వెంటనే తమకు నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ డీజీపీని అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చింది. సో ప్రస్తుతం సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ సంబంధించినటువంటి వివరాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. వీటితో పాటు గాదే సాయి కృష్ణను నిర్బంధించి హింసించి చంపడానికి దానికి సంబంధించి ఘటనలో పాల్గొన్నటువంటి పోలీసు సిబ్బంది ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తమకు పంపాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. వీటితో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఇతర బాధ్యతారహితంగా వివరించినటువంటి అధికారులకు సంబంధించి శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వాలని, వారిపైన ఎలాంటి క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా ఎన్హెచ్ఆర్సీ అడిగింది. వీటితో పాటు ఈ కేసులో పూర్తిగా ఆధారాలన్నిటిని ధ్వంసం చేయడానికి సీసీటీవీ ఫుటేజ్ ను పూర్తిగా డిలీట్ చేసినటువంటి నేపథ్యంలో దాన్ని రికవర్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా కోరింది. అలాగే బాధితుడైనటువంటి శ్రీమతి గాదే విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి ఎలాంటి బెదిరింపులు లేకుండా ఆమెను భయపెట్టకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం ఇచ్చారు దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించింది. సో ఓవరాల్ గా మరొక వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి తిరిగి ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టబోతుంది. సో డెఫినెట్ గా ఈ అంశంలో ఎన్హెచ్ఆర్సీ కంప్లీట్ గా పోలీసులు చేసినటువంటి అత్యుత్సాహం వల్ల వాళ్ళు చేసినటువంటి టార్చర్ వల్లనే గాదే సాయి కృష్ణ మృతి చెందాడు, లాకప్ డెత్ కు గురయ్యాడు అనేటువంటి విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఒక మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఎన్హెచ్ఆర్సీ భావిస్తోంది. రైట్ వెంకటేష్. సాయి కృష్ణ లాకప్ డెత్ సిట్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాయి కృష్ణ మృతదేహాన్ని సిఐ నాగరాజుతో కలిసి మాయం చేశారు ఇద్దరు కానిస్టేబుల్స్. సిఐ సన్నిహితుడు సురేష్. సిఐ నాగరాజు అరెస్టు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని. సిఐ అసిస్టెంట్ గా ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ అశోక్. సిఐ పేరు చెప్పి ప్రైవేట్ వ్యవహారాలు నడపడంలో హెడ్ కానిస్టేబుల్ నాని ఆరితేరాడు. గన్నవరం పటమట స్టేషన్లో వచ్చిన అభియోగాల నేపథ్యంలో వీఆర్కు నానిని పంపించారు. ఇటీవలే కృష్ణలంకలో హెడ్ కానిస్టేబుల్ నానికి పోస్టింగ్ వచ్చింది.